నువ్వు చేసిన అతిక్రమాలను బట్టి, దేవునికి విరోధంగా నువ్వు నడుచుకోవడం బట్టి ఎవరి నామం దూషించబడుతుందో తెలుసా? యేసు ప్రభు నామము దూషించబడుతూ ఉంది. దేవుని నామం దూషించబడ్డానిక మనం రక్షణ పొందేది? దేవుని నామాన్ని అవమానపరచబడ్డానిక మనం బాప్తిసం తీసుకున్నది? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఆఖరి దినాల్లో జీవిస్తున్నాం. కొన్ని రోజులకి ప్రభువును కలుసుకోబోతున్నాం. నీ క్రియల ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నామానికి ఘనత రావాలి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నీ క్రియల ద్వారా, నీ భక్తి జీవితం ద్వారా ప్రియులారా, నీ మాట్లాడే మాటలను బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడి నామాన్ని ఘనపరచాలి. మనం ఆయన పరిశుద్ధ నామానికి కావలసిన మహిమ, ఆయన నామానికి చెందవలసిన ఘనత చెందాలి. కానీ నీ జీవితాన్ని చూసి దేవుని నామము దూషింప